హాయ్ పిల్లలు, సహజమైన కథ వినటానికి రెడీగా ఉన్నారా? నేను కూడా రెడీనే. ఇవాళ మనం ఒక తమాషా అయిన కథ చెప్పుకుందాం. రెడీగా ఉన్నారు కదా? అనగనగనగనగా ఒక ఊర్లో రామయ్య అనే అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి వాళ్ళ వైఫ్, పిల్లలు అందరూ ఊరికి వెళ్ళారు. ఆ అబ్బాయికి ఏమో పాపం జ్వరం వచ్చింది. జ్వరం వచ్చి పనిలోకి వెళ్ళలేకపోయాడు. పాపం అతనికి ఏంటి అంటే మార్నింగ్ లేచి పనికి వెళ్తే సాయంత్రానికి పని చేసినందుకు డబ్బులు ఇస్తే వస్తూ వస్తూ బియ్యం పప్పు కొనుక్కుని తెచ్చుకొని వండుకుంటాడనమాట. వైఫ్ ఊళ్ళో లేదు, పాపం ఎవరు లేరు, ఇంట్లో సామాన్ లేవు. ఆ అబ్బాయికి చాలా నీరసం వచ్చేసింది. ఏం చేయాలో అర్థం కాలేదు. సరే వెళ్ళి ఎవరినన్నా కొంచెం అప్పన్నా అడుగుదామని బయటకు వచ్చాడు. బయటకు వచ్చి నడుస్తూ నడుస్తూ ఉంటే ఆ హెల్త్ బాగోని మీదట కన్ఫ్యూజన్లో దోవ తప్పిపోయి ఊరు బయటకు వచ్చేసాడు. వచ్చి ఓ చెట్టు మొదట్లో పడిపోయాడు పాపం. అయితే అటువైపు నుంచి ఒక ముని వెళ్తూ వెళ్తూ ఈ రామయ్యని చూశాడు. రామయ్యని చూస్తే తట్టి లేపి ఏమైంది అని అడిగితే రామయ్య చెప్పాడనమాట, అస్సలు ఒంట్లో బాగాలేదు, ఇంట్లో ఏమీ లేవు తినడానికి. అంటే ఆ మునికి ఏమైంది, జాలేసింది. జాలేసి నీకు మంత్రం చెప్తాను, ఆ మంత్రం చేసావనుకో నువ్వు, నీకు కావలసిన ఫుడ్ అంతా వస్తుంది. అయితే నీకు ఆ మంత్రం ఒక్క 3 రోజులు మాత్రమే పనిచేస్తుంది. ఈ మంత్రం 3 రోజుల్లో నువ్వు నీ కోసం మాత్రమే ఆలోచించాలి. ఎంత సరిపడా కావాలి అనేది మాత్రమే కోరుకోవాలి. ఆశగా దురాశగా అట్లా కోరుకోకూడదు, అప్పుడే పనిచేస్తుంది అని చెప్పాడు. అని తర్వాత 3 days తర్వాత నువ్వు ఇది ఎవరికన్నా ఇచ్చేయాలి అని చెప్పాడు. రామయ్య ఏమో అప్పుడు సరేనండి అని చెప్పి ఆ మంత్రం విని ఆ మంత్రం చెప్తూ చెప్తూ ఉండంగానే ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసరికి ఇంట్లో పప్పు బియ్యం అన్నీ ఉన్నాయి రెడీగా. వండుకుని తిని చక్కగా నిద్రపోయి లేచేసరికి ఏమైంది, కొంచెం బెటర్ అయ్యాడు. నెక్స్ట్ డే ఇంకా బాగా బెటర్ అయ్యాడు. అప్పుడు ఏమైంది, 3rd డేకి ఈ మంత్రం ఎవరికైనా ఇచ్చేయాలి కదా అని ఆలోచిస్తూ ఉంటే ఒక బిచ్చగాడు వచ్చాడనమాట రామయ్య వాళ్ళ ఇంటి ముందుకి. వచ్చేసరికి ఆ బిచ్చగాడికి ఈ మంత్రం ఇచ్చేసాడు. పాపం దీనంగా ఉన్నాడు ఆ అబ్బాయి అని అబ్బాయికి అన్ని కండిషన్స్ చెప్పాడు. మంత్రం ఏంటి, 3 days మాత్రమే పనిచేస్తుంది, అది కూడా కావలసినంతే కోరుకోవాలి, ఎక్కువ కోరుకోకూడదు, సరిపడానే ఉండాలి అని చెప్పి మరీ ఇచ్చాడనమాట. ఈ బిచ్చగాడేమో ఇంటికెళ్ళి నాకు ఇప్పుడు బస్తా బియ్యం కావాలి అని కోరుకున్నాడు. బస్తా బియ్యం వచ్చి దబ్బని ఇంట్లో పడింది. వాళ్ళ ఆవిడకి ఇంకా ఆశ్చర్యం వేసింది. ఏంటి సంగతి, ఏంటి నీ దగ్గర మాయలు మంత్రాలు ఉన్నాయి అంది. అంటే చెప్పాడనమాట, అన్నీ చెప్పాడు కానీ కండిషన్స్ చెప్పలేదు. ఆనందంలో మర్చిపోయాడు. సో వాళ్ళిద్దరూ చక్కగా వండుకున్నారు, తిన్నారు, అన్నీ చేశారు. నైట్ వాళ్ళిద్దరికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి, మనం ఇలా కోరుకుని చక్కగా అమ్ముకుని మనం హ్యాపీగా ఉండొచ్చు కదా అని చెప్పి. సరే పొద్దున్న లేచేసరికి వాళ్ళ ఆలోచన మారిపోయింది. అలా కాదు, మనం ఇలా కొంచెం కొంచెం కోరుకోవడం కాదు, ఈ మంత్రం మనకి కొన్ని రోజులే ఉంటుంది, 2 days. సో మనం ఇంకా బాగా ఆలోచిద్దాము అని ఏం చేశారు, అందరిళ్లలో ఉన్న సామానన్నీ మాకు వచ్చేయాలి, పప్పు బియ్యం అనుకున్నారు. అనుకుంటే వీళ్ళిల్లు సరిపోదు కదా, ఆగాగు అని చెప్పి ఏం చేశారు, అలా అడవిలోకి వెళ్ళి ఓ పెద్ద పాడుపడిన బంగ్లా ఉంటే ఆ బంగ్లా అంతా ఖాళీగా ఉంది కదా, మనం ఇక్కడ ఉందాము, అప్పుడు ఈ సామాన్ అంతా వచ్చినా కూడా మనకు సరిపోతుంది అనుకున్నారు. అనుకుని ఆ బంగ్లాలోకి వెళ్ళిపోయి అక్కడుండి మాకు ఊళ్ళో ఉన్న వాళ్ళందరి బియ్యం పప్పు అన్నీ వచ్చేయాలి అని కోరుకున్నారు. కోరుకునేసరికి అన్నీ వచ్చేసాయి. 3rd డే అయింది. 3rd డేకి వీళ్ళకి ఇంకా ఆశ పెరిగిపోయింది. రాజుగారి బంగ్లాలో ఉన్నవన్నీ కూడా వచ్చేయాలి మాకు అని కోరుకున్నారు. నిజంగానే అన్నీ వచ్చేసాయి. సరే 3rd డే అయిపోయిన తర్వాత పొద్దున్నే లేచి నేను నీకు ఒక ఐడియా చెప్తాను అంది వాళ్ళ ఆవిడ. ఏంటి అంటే, ఇప్పుడు ఆ మంత్రం నాకు ఇవ్వు, నేను ఇంకో 3 days వాడుకోవచ్చు కదా,
తర్వాత మళ్ళీ నీకు ఇస్తాను, నువ్వు మళ్ళీ ఇంకో 3 days వాడుకుందువు కానీ వాళ్ళలో వాళ్ళే ప్లాన్ చేసేసుకున్నారు. సరే హ్యాపీగా నిద్రపోయారు. ఈ లోపల ఏమైంది, ఎవరిళ్ళలో ఫుడ్ లేదు, ఎవరిళ్ళలో పప్పు బియ్యం లేవు, రాజుగారి కోటలో కూడా లేవు ప్రజలకు సాయం చేద్దామంటే. ఈలోపు ఏమైంది తెలుసా, పీపుల్ అందరూ అయ్యో అయ్యో ఎలా ఎలా ఆకలి అనుకుంటుంటే రాజుగారు అన్నారు, మీరందరూ సైనికుల్ని పిలిచి మీరందరూ అన్ని వైపులా వెళ్ళి అసలు ఏం జరిగిందో కనుక్కోండి అని పంపించారు. ఈ లోపల బియ్యం పప్పు ఊళ్ళల్లో పొలాల్లో బస్తాలవి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే వాటితో పాటు కొంచెం ఎలకలు కూడా వస్తాయి కదా ఇళ్లల్లోకి. సో ఆ ఎలకలన్నిటికి కూడా ఆకలేసింది. రాజుగారి కోటలో పెద్ద గోడౌన్లో ఉండే పప్పు బియ్యం తినే ఎలకలకి కూడా అన్నిటికీ మొత్తం అయ్యో ఆకలి ఆకలి అనుకుని వెతుక్కుంటూ బయలుదేరి మనుషుల కంటే ముందు ఆ పెద్ద బంగ్లాకి ఎలకలు చేరిపోయినాయి. ఆ ఎలకల్ని ఫాలో అయ్యి సైనికులు చేరిపోయారు. మొత్తానికి ఈ బిచ్చగాడిది వైఫ్ది మొత్తం బయటపడిపోయింది వాళ్ళు ఏం చేశారు అని. సరే రాజుగారు వచ్చి వాళ్ళిద్దరిని పట్టుకుంటే ఇంతకీ మీకు డౌట్ వచ్చిండొచ్చు, పొద్దున్న లేచి ఈ అమ్మాయికి మంత్రం ఇచ్చేసి ఉంటాడు, ఆ అమ్మాయి ఏం కోరుకుందో అని. కానీ ఆ 4th day మార్నింగ్ మంత్రం ఇస్తే కూడా అమ్మాయి దగ్గర పని చేయలేదు అమ్మాయికి. ఎందుకని గెస్ చేయగలిగారా మీరు? మనకి కావలసిన దానికంటే ఎక్కువ కోరుకోవద్దు అని చెప్పాడు ముని. వీళ్ళేం చేశారు, ఆ రూల్ని బ్రేక్ చేసేసరికి ఉన్నది కాస్త పోయిందనమాట. ఇంకేంటి, రాజుగారు బట్టలు పట్టుకున్నాక రాజుగారు వచ్చి జైల్లో పెట్టాక ఇంకా వీళ్ళకి ఏముంది, ఏమీ లేదు. అందరి ఫుడ్ అందరికీ ఇచ్చేశారు. అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి, ఏదైనా విత్ ఇన్ ద లిమిట్స్ మనకి సరిపడా మనం చేసుకోవాలి. వేరే వాళ్ళదంతా మనకు కావాలి, అందరివి లాగేసుకోవాలి, మనం మాత్రమే బాగుండాలి అని ఎప్పుడు అనుకోకూడదన్నమాట. దురాశ దుఃఖానికి చేటు అంటారు. ఎందుకు అంటే ఆశ అంటే మనకేం కావాలి, సరిపడా కావాలి అనుకోవాలి. దురాశ అంటే అందరివి కూడా నాకే కావాలి అని కోరుకోవడం తప్పన్నమాట. పిల్లలు, మీకు ఇవాళ మంచి కథ తెలిసిందనుకుంటాను. బాగుందా? నాకు కూడా భలే నచ్చింది తెలుసా. ఓకే, మరి ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్.